అలాగే విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణారెడ్డి సార్ని, వారు పిఎస్ఎస్ఎంలో ఎన్నో సేవలు చేస్తున్నారు, పిఎంసి కూడా. అలాగే మనకి శ్రీకాకుళం జిల్లాని రిప్రజెంట్ చేస్తూ కరి శివగారు వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. వారు చేసే సేవ మనం మాటల్లో చెప్పలేనిది. అలాగే మనకి అనకాపల్లి జిల్లా నుంచి ప్రకాష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. అచ్యుత్ గారు మనకి వైజాగ్ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక చైర్ తీసాము, 2 చైర్స్ వాళ్ళు వస్తే తీసేయండి, 2 చైర్స్ తీసేసి. సో ముందుగా నేను విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్, పిఎస్ఎస్ఎం ఇన్ఛార్జ్ ఆయన, అలాగే మన పిఎంసి కూడా సార్ కృష్ణారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. సారు అద్భుతమైన పిరమిడ్ని విజయనగరంలో ఆయన నెల్లిమర్లో నిర్మించారు, పత్రిజన్ పిరమిడ్. సో పిఎస్ఎస్ఎం ఏకత్వ మాస్టర్లో వారొకరు. వారి సందేశం తీసుకుందాం పిఎంసి ఇన్ఛార్జిగా వారు చేస్తున్న సేవల గురించి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ముఖ్యమైన పిల్లర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ సొసైటీ మూమెంట్ ముందుకు నడిపిస్తున్న ధ్యానులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. నేను విజయనగరం జిల్లా నుంచి పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. పిఎంసి గురించి మాట్లాడాల్సి వస్తే లాస్ట్ 2 years నుంచి పిఎంసిని గమనిస్తే వాళ్ళు నాకు తెలుసుకున్న డేటా కొన్ని వేల పత్రిజీ యొక్క సందేశాలని ప్రపంచంలో నలుమూలలకి, అంటే ఆఫ్ఘనిస్తాన్లోని, పాకిస్తాన్లోని, సిరియాలోని, ఇరాన్లోని, ఇరాక్లోని మనం ఎక్కడికైతే చేరుకోలేమో ఆ ప్రదేశాల్లోకి పిఎంసి ఛానల్ చేరుకుంటుందండి. అలాగే మనం చాలా కరోనా టైంలో కూడా, అంటే ప్రపంచం ఎక్కడైతే ఇబ్బందులు గురవుతుందో, అశాంతికి గురవుతుందో అలాంటి ప్లేసెస్లో పత్రి గారి జ్ఞానాన్ని అందించడానికి పిఎంసి తోడ్పడుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే పత్రి గారి సందేశాన్ని ప్రపంచానికి అందించడానికి పిఎంసికి మనం చేయూతను అందిస్తే చాలు. ఇప్పుడు యాక్చువల్లీ పత్రి గారు ఏమన్నారంటే రిలాక్స్ అవ్వండి, ధ్యానం చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని అన్నారు. మరి ఆ వర్క్ ఎవరు చేస్తారంటే ఆల్మోస్ట్ 99% పిఎంసి చేస్తుంది ఇప్పుడు. అలాగే పిఎంసి ఉన్న కోర్ టీం అందరికీ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా ఒక్కసారి గట్టిగా అప్రిషియేషన్ చేయాలి. ఒకసారి మనకంటూ ఒక ఛానల్, మన వాయిస్ని, మన థియరీని, మన మన ఫిలాసఫీని అందించడానికి ఒక ప్లాట్ఫామ్ పిఎంసి. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని అనుకోకర్లేదు, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని కూడా అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఆయన వాయిస్ వెళ్తుంది మనకి అందరికీ. సో మనం ఇంటికి ఒక పువ్వు, అంటే ఈశ్వరుడికి ఒక మాల అంటారు కదండి, అలాగా ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏదైతే పని చెయ్యాలో ఏంటంటే మిగిలింది సపోర్ట్ చేయడమే. ఏదైనా యజ్ఞం జరుగుతుంటే ఆ సపోర్ట్ ఎంత చేయాలంటే ఎక్కువేం అవసరం లేదు. మనం యాక్చువల్గా పత్రి గారి స్పీచ్ ఒకటి చూశాను మొన్న రీసెంట్గానే. మనం ఒక 1 కోటి మంది వరకు, అంటే 1 లక్ష మంది ప్రత్యక్షంగా ఉన్నారు. ఆ 1 లక్ష మంది 100 రూపాయలు ఎక్కడన్నా ఒక యజ్ఞానికి ఇచ్చినా 1 కోటి రూపాయలు వస్తుంది మనకి. సో మనం వేలు ఇవ్వాలని ఎవరిని పెట్టుకోకండి. ఎంత తక్కువలో వేలు, ఎంత తక్కువ ఇచ్చినా సరే అది ఆ యజ్ఞానికి మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి యజ్ఞానికి కూడా చాలామంది ఏంటంటారంటే ఈ ప్రాంతంలో యజ్ఞం, ఆ ప్రాంతంలో యజ్ఞం, వాళ్ళది వీళ్ళది, అందరూ చెప్తుంది ధ్యానమే కదా, అది గుర్తుంచుకోవాలి మనం. సో ప్రతిసారి ప్రతి చోట మనం మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది నా అభిప్రాయం మట్టినది. సో ప్రతి యజ్ఞంలో మన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండాలంటే ఇది పత్రి గారి ఆశయం మాత్రమే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ధ్యానులందరి ఆశయం ఇది. మనం పిరమిడ్ జగత్ రావాలి, శాకాహార జగత్ అవ్వాలి, ధ్యాన జగత్ అవ్వాలనేది మన ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకు కూడా ఒక ఆశయం అనేది ఉండాలి. మనం పత్రి గారి ఆశయం కాబట్టి వర్క్ చేస్తున్నాను అని అనకూడదు, ఇది నా ఆశయం కూడా అని గర్వంగా చెప్పగలగాలి ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మార్పులైతే మనం ఆ పైలోక వాసులు కోరుకుంటున్నారో దాన్ని తీసుకురావడానికి నిర్ణయించబడ్డ వాళ్ళం, సిద్ధపడ్డ వాళ్ళం మనం అందరం. అది గుర్తించాలి ప్రతి ఒక్కళ్ళని. ఇది నా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఎవరు నన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదని మనంగా మోటివేట్ అవ్వాలి, సెల్ఫ్ మోటివేషన్ అనేది. సో ఈ ప్రతి ఒక్కరూ కూడా ఇది నా మూమెంట్ అనుకోవాలండి. ఇది అలా అనుకున్నప్పుడే మనం ఈ విశ్వానికి చెందిన వాళ్ళం అవుతాం, లేదంటే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళగా మనం మిగిలిపోతాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ కృష్ణారెడ్డి సారు ఒక అద్భుతమైన ఏకత్వ మాస్టర్. నెల్లిమర్లో అందరూ కూడా ఖచ్చితంగా ఆ పిరమిడ్ని విజిట్ చేయాలి. సారు పిఎంసి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాక అద్భుతంగా మొన్న ఈ యజ్ఞానికి కూడా వారు డిఫరెంట్ దగ్గరికి మనల్ని తీసుకెళ్లడం కానీ, అక్కడ యజ్ఞానికి మన ధన సహాయం రూపంలో కానీ వస్తు రూపంలో కానీ సార్ చక్కగా కృషి చేస్తారు. సార్కి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మనకు శ్రీకాకుళం జిల్లా సిక్కోలు ఎంతో మనకి ప్రత్యేకం. శివగారు మనకి ఆయన ఎంతో చక్కగా పిఎంసి ఇన్ఛార్జిగా అయిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్స్ని ఆయన ఒక అంబాసిడర్గా ఉంటూ ఇతర అంబాసిడర్స్ని క్రియేట్ చేసి, అలాగే మొన్న ఈ యజ్ఞం అంటే ఎంత చక్కగా ఎన్నో చోట్ల జోలు చేసి, అలాగే మళ్ళీ బుక్స్ చక్కగా అన్ని దగ్గర చేసి ఎన్నో సహాయ సహకారాలు అందించారు. మరి శివగారిని పిఎంసి గురించి, పిఎంసి కోసం వారు చేస్తున్న సేవల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు శివ అండి, శ్రీకాకుళం జిల్లా. మరి ఫస్ట్ ధ్యాన్ జగత్ ఆఫీసులో పత్రి సారు పిఎంసి అంబాసిడర్గా ఉన్నప్పుడు మొదటిసారి నాకు నందా సార్ పిలవడం, అప్పుడే అంబాసిడర్గా పెట్టడం, అక్కడి నుంచి నేను ప్రతి నెల ఒక 1000 రూపాయలు నా వచ్చిన దానిలో నేను అంబాసిడర్కి ఇవ్వడం. ఎందుకంటే అది మన భాగ్యం, అది అందరి భాగ్యం. పిఎంసికి చేయడం అనేది అది బుద్ధుడిగా తయారవ్వడం. ప్రపంచమంతా మనం ఎవరైతే ధ్యానం చెప్పాలనుకుంటారో వాళ్ళే శివజన్మ అని చెప్పారు పత్రి సార్. కృష్ణుడు కూడా అదే చెప్పాడు అనమాట. ఎవరైతే గురువులను తయారు చేస్తారో, మనదేంటి పిరమిడ్ సంస్థ అంటే గురువులు తయారు చేయడం. మన ఒక్కరం ప్రపంచమంతా తిరగలేము, అది పిఎంసి తిరుగుతుంది. దానికి ఎంత చేసుకుంటే అంత కర్మలు మనం దగ్ధం అయిపోతాయి, అవతల వాళ్ళ కర్మలు కూడా దగ్ధం చేసిన అవుతాం. సో ఏంటంటే ఆ విధంగా శ్రీకాకుళం జిల్లా లాస్ట్ 5 years ముందు ఒకలా ఉండేది. ఆ తర్వాత మన పిఎంసి వచ్చిన తర్వాత ఒక 80% పిఎంసిని చూసే ఎంతమంది వస్తున్నారు. ఏ మారుమూల వరుస వాళ్ళు ఎక్కడికి క్లాసుకి రమ్మన్నా చేయమన్నా పిఎంసీలో మన అనుభవాలు ఉన్నాయి. మీరు చూడండి, అంటే ఎంత ఆదాయం మిగులుతుంది, ఎంత టైం మిగులుతుంది. చక్కగా పిఎంసి ఎంతో తోడ్పడుతుంది. దానికి వర్క్ చేయడం అనేది పెట్టి పుట్టాలి. అది భాగ్యంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. పిఎంసి ఇన్ఛార్జ్గా సేవాదళ్ళు, నెక్స్ట్ పీపీజే, ఎవ్రీథింగ్. వెస్ట్ గౌతమ్ నుంచి వచ్చినా, కడతాల నుంచి వచ్చినా, మరి బెంగళూరు నుంచి వచ్చినా, ఎక్కడొచ్చినా నేను అందులో పాల్గొంటున్నా. నా కోసం ఇచ్చారు సార్ అంతే. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ నా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సాంఘిక సమస్యలు, అన్ని సమస్యలు క్లియర్ చేశారు. మరి గురువుగారు ఇచ్చిన ఆ చిన్న జ్ఞానం, నా దగ్గర ఏమీ లేదు, చిన్న జ్ఞానం, ఆ జ్ఞానం పట్టుకొని నేను తిరుగుతున్నాను. మొన్న ఈ ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరిగిన యజ్ఞం కోసం అయితే ఇంతవరకు ఒక ఎత్తు, ఈసారి ఇంకొకలాగా అనమాట. యాక్చువల్గా 10 మంది 20 మంది వస్తాం అనుకున్నాం, కనీసం ఒక 70-80 మంది బయలుదేరే కారణం నిజంగా మహేశ్వరి మేడం గట్టిగా క్లాప్స్ కొట్టింది అందరూ. సంగీత బాబు గారిని తీసుకొచ్చి చక్కగా ప్రతి ఇంటికి ఒక ఆడపడుచులాగా వచ్చి యజ్ఞానికి అసలు అద్భుతంగా పిలిచి పిఎంసి కోసము చాలా అద్భుతంగా చెప్పి అసలు ఎంత అద్భుతంగా మోటివేట్ చేశారంటే, అగ్గికి ఆర్జ్యం లాగా అనమాట. అగ్గి మండుతున్న అగ్గికి గాలి ఎలాగైతే ఉంటే మరి గమ్మని ఉంటుందో ఆ విధంగా చక్కగా ఇద్దరు వచ్చి ప్రతి ఇంటికి మరి అందరికీ చెప్పి ఇప్పుడు చాలామంది ఇక్కడికి రావడం, జోలు పట్టడం, తర్వాత మరి ఆ బుక్స్ గట్ట చక్కగా రాయడం. ఈసారి బాగా శ్రీకాకుళం జిల్లా నుంచి మనుషులతో పాటు తన్మందని అన్ని కూడా వచ్చాయని నేను భావిస్తున్నాను. మరి అంత అద్భుతమైన కృషి చేసిన మహేశ్వరి మేడం గారికి, అలాగే సంగీత బాబు గారికి, ఆ తర్వాత చేతు బాలకృష్ణ గారు, రహమాన్ రావు గారు, వీళ్ళందరూ వచ్చి గొప్ప గొప్ప వాళ్ళందరూ రావడం. మరి అలాగే మా గురువుగారు జీకే గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో ఉండడం, మా అందరికీ మంచి మోటివేషన్ చేయడం, అన్ని విధాలుగా శ్రీకాకుళం జిల్లా చాలా అద్భుతంగా అన్ని ఒకప్పుడు పలానా మండలంలో లేదు పిరమిడ్, పలానా మండలంలో లేదు మాస్టర్లు అనుకున్నాం. ఇప్పుడు ఏ మండలంలో లేదు, ఏ ఊర్లో లేదు ఎనుకుతున్నాం, అన్ని ఊర్లో కూడా ఉన్నారు. చక్కగా అద్భుతంగా ధ్యాన్ జగత్ అనడానికి ఇది సహకార జగత్, పిరమిడ్ జగత్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శివగారు సముద్రపుత్రుడు, వారి ఊరిలోనే పత్రిగారు స్వయంగా బుడగట్లపాలెం శ్రీకాకుళంలో ప్రతి ఒక్కరూ చూడాలి. అందరూ గంగపుత్రులు, చేపల వేట ఉంటుంది. అలాంటిది ఈరోజు గ్రామంలో 80% వెజిటేరియన్స్గా ఈ 8 పిరమిడ్లు ఆ గ్రామంలో వచ్చింది. ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టాలి. వారు అన్నట్టుగా మాతో తిరుగుతూనే జాన్ జగత్ నుంచి ఫోను, సార్ అలాగే చేసేద్దాం, ఇంకొక ట్రస్ట్ నుంచి, అన్నిటికీ ఒక ఏకత్వంగా శ్రీకాకుళం జిల్లా ఈరోజు అంత అద్భుతంగా మాస్టర్స్ అందరూ 4 చోట్ల జోలు చేసి ఎంతో చక్కగా చేశారు. శివగారు థ్యాంక్ యూ సో మచ్. ఒక జిల్లా ఇన్ఛార్జ్ ఎలా ఉండాలి అనడానికి నేను ఉత్తరాంధ్ర ట్రిప్లో నేను చాలా చాలా సంతోషం. మీతో పనిచేసి ఇంకా నేను కూడా మరి కొంచెం నేర్చుకున్నాను సేవాగుణం. థ్యాంక్ యూ సో మచ్ శివగారు. అలాగే అనకాపల్లి జిల్లా నుంచి మన ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు సీనియర్ మోస్ట్ మాస్టర్,
ఎంతో అద్భుతంగా వారు అక్కడ వర్క్ చేశారు. అనకాపల్లిలో ఈ ధ్యానం విస్తరణ జరగడానికి కానీ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కానీ, ఇలా ఎన్నో వారు ఏదైనా నేను ఉన్నాను అంటూ అద్భుతంగా చేస్తారు. సార్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండాలి, పిఎంసీని మనం ముందుకు తీసుకెళ్ళడానికంటే, మేడం నేను ఉన్నా లేకపోయినా, లోపల ఉన్నా లేకపోయినా అద్భుతంగా చేస్తున్నాను తప్పనిసరిగా అని చెప్పి వారు యాక్సెప్ట్ చేసి జిల్లా ఇన్ఛార్జిగా చాలా చక్కగా మొన్న యజ్ఞానికి కూడా అన్ని చోట్లకి వెళ్ళి రిప్రజెంట్ అందరినీ ఆహ్వానం పలకడంలో కానీ అద్భుతంగా వారు ఇక్కడ రావడానికి కూడా సార్తో పాటు ఒక 50 మందిని తీసుకొని వచ్చారు. ప్రకాష్ సార్, మీ సేవల గురించి చెప్పండి పిఎంసీ ఇన్ఛార్జిగా. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన విశ్వగురు బ్రహ్మశ్వపతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సత్కోటి వందనంతో ఈరోజు ఈ డయాస్ మీద ఉండడానికి మూల కారణం పత్రిజీ గారు. మూల పురుషుడు, జీవితాన్ని మార్చిన ఎంతోమంది జీవితాలు మార్చి మహాపురుషుడు, విశ్వవిఖ్యాత బ్రహ్మ సుభాష్పత్రి గారు. మొదట్లో 1997 అండి, 1997లో మేము అక్కడ శంకుస్థాపన అనుకోండి. ఓకే, ధ్యానానికి శంకుస్థాపన. ఓకే, ఏమీ తెలియని స్థితిలో ధ్యానం అంటే ఏంటంటే ఏమీ కాదు, హాయిగా శ్వాస మీద జాసి పెట్టి కూర్చొని అంత అద్భుతమైన చిన్న నిర్వచనం ఇచ్చాడు. సో అటువంటి ఆ ధ్యానాన్ని అందించిన మహానుభావుడు. సో ఆయన అడుగుజాడలు, ఆయన ఒక్కటే చెప్పారు, ఒక్కరున్నా ధ్యానం చేయాలి, 10 మంది ఉన్నా చాలు. సో ఈరోజు ఒక్కరితోటే మొదలైంది ఆ రోజు. ఈరోజు కొన్ని వేలు, కోట్లు, లక్షలు ప్రపంచమంతా, ఫస్ట్లో ధ్యాన గ్రామీణం, ధ్యాన పట్టణాలు, ఓకే, అలాగా ఈరోజు విశ్వవిఖ్యాత చెందింది. అలాగే మనం ఈరోజు పిఎస్ఎస్ఎం ఎలాగే ఉందో అలాగే మన పిఎంసి ఎంత అద్భుతంగా మనందరికీ చేరింది. పిఎస్ఎస్ఎం ఎంతైతే గ్రామాన్ని వెళ్ళిందో ఈరోజు ఇంటింటికి వెళ్ళింది ఈ పిఎంసి అనేది. పిఎంసి శంకుస్థాపన చేసినప్పుడు అద్భుతంగా ఇది ఎట్లాగవుతుంది అని అనుకున్నాం, కానీ ఈరోజు ఎంతమంది ధ్యానులను తీసుకొచ్చేయడానికి పిఎంసి అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇంతటి అద్భుతమైన భాగ్యంలో, ఇంత మహాయజ్ఞాలు, యాగాల్లో మనందరూ పాలు పంచుకోవడం, ఇంతమందికి సేవ చేయడం, సేవ అన్నది మహా అద్భుతం అండి. ఓకే, ఒకరు చేసే సేవ కాదు, ఎంతమంది ఒక్కొక్క రకంగా మనం ఇంటింటికి మనం ఈరోజు పిఎంసి గురించి ప్రచారం చేస్తున్నాం. అలాగే డొనేషన్స్ అంటే అడిగితే ఇస్తున్నారు. 100 రూపాయలు ఇవ్వనండి, 10 రూపాయలు ఇవ్వనండి, 50 రూపాయలు జోలి పట్టి ఈరోజు వచ్చారంటే 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు ఇచ్చిన, 100 రూపాయలు ఇచ్చిన, 1000 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు. అలాగే ఏంటంటే పిఎంసికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు పడాలండి. పిఎంసి మనందరి జీవితంలో వెలుగు నింపింది. ఎందుకంటే ఈరోజు పిఎంసి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి తెలియని ప్లేసు, శాటిలైట్ సిగ్నల్ ఎక్కడైతే అందుందో, ఈ విశ్వం మీద ఎక్కడైతే ఉందో అంత దగ్గర కూడా ఈ పిఎంసి ఛానల్లో ప్రతి ఒక్క గ్రూప్లో అందరికీ అందడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పిఎంసి నుంచి వచ్చి ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. సో మీ అందరికీ ధన్యవాదాలు, నాకు అద్భుతమైన అవకాశం కల్పించిన మాస్టర్స్ అందరికీ, అలాగే మన ఈ పిఎంసి ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మాస్టర్స్ నిజంగా రియల్ వారియర్స్, మన ఇన్ఛార్జెస్. 45 మినిట్స్ స్లాట్ ఇది, కానీ మనం ధ్యానం మొదలు పెట్టాలని కుదిస్తే ఎంత క్లుప్తంగా మాట్లాడాలో అంత క్లుప్తంగా మాట్లాడుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన్మథరావు సార్ ఉన్నారు, వారు టీచరు, పిఎంసి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి సందేశం మనం తీసుకుందాం. ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్న మాస్టర్స్ వీరందరూ, వీరికి మనం గురుదేవుల బ్రహ్మర్షి పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే గ్రాండ్ మాస్టర్స్కు, వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి వచ్చానండి. 2011లో పత్రి సార్ పాడేరు రావడం జరిగింది. అప్పుడు ఒక మెగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఏజెన్సీ అంతా కూడా మద్యము హింస ఆ మత్తులో ఉన్నారు, వాళ్ళ నుంచి బయటికి తీసుకురావాలని ఆయన, వాళ్ళు ఆ అజ్ఞానం నుంచి బయటికి రావాలంటే ఇక్కడ ఎన్నో కోట్ల మూగజీవులు ఉన్నాయి, అవి ఆనందంగా జీవించాలంటే అహింస సీమ కావాలి, ధ్యాన సీమ కావాలి, మన్యసీమ అని చెప్పారు. అప్పటి నుంచి మేము ధ్యానం నేర్చుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామాలు తిరిగి మేము ఈ ధ్యానము అహింస ప్రచారం చేయడం జరుగుతుంది.
మహేశ్వరి మేడం గారు అక్కడే పాడేరులో ఉండే ఒక 5-6 సంవత్సరాలుగా గ్రామం తిరిగి అందరినీ ఎడ్యుకేట్ చేసి పునాదులు వేసి వచ్చారు. ఆ పునాదుల్ని మేము పట్టుకొని మన్యమంతా కూడా మేము ప్రచారం చేస్తున్నాము. అందుకు ఈ పిఎంసి ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ అంతా కూడా, యూట్యూబ్ ఛానల్ తెలుగు, పిఎంసి ఆన్లైన్ టీవీ ఛానల్స్ ద్వారా మేము ఎంతో ప్రచారం చేయగలుగుతున్నాం. అందుకు ఈ పిఎంసి అనేది చక్కటి వేదికగా మాకు ఉపయోగపడుతుంది. ఇంకా ముందుకు మేము అద్భుతంగా చేయగలం మాస్టర్స్. ఈ పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా నాకు నియమించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాము. ఆ బాధ్యతను నేను మరి సక్రమంగా దిగ్విజయంగా నేను నెరవేరుస్తానని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మనకి ధ్యానం 3 నుంచి 6 ప్రపంచం అంతా కూడా ఈ టైంలో కనెక్ట్ అవుతారు కాబట్టి దాన్ని గౌరవిస్తూ మనం ధ్యానం తర్వాత వైజాగ్ జిల్లా ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు, వారి సందేశం కూడా తర్వాత తీసుకుందాం. అద్భుతమైన ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం ఒక గ్రూప్ ఫోటో తర్వాత. ఒకసారి ఈ యోధులందరికీ మనం కరతాళ ధనలతో వారికి ఎంతైనా మనం థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి జిల్లాలో ప్రతి ఇన్ఛార్జు అద్భుతంగా వర్క్ చేస్తే ఆ ప్రసారాలను మనం అంత చక్కగా సపోర్ట్ తీసుకొస్తే చూస్తున్నాము. ఇప్పుడు చక్కటి ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ మాట్లాడదాం.